ఇప్పుడు ఎదురు చూస్తాను మనం ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తాడో వాడేవాడు కాంగ్రెసోడు వనవాసం ఎత్తుతాను మేము చిలక పైసలు పంపితే బియ్యం తెచ్చుకునేది ఉప్పు నీటికాయ తెచ్చుకునేది అన్నింటితో సెలవుతుండేది మాకు ఆ దేవుడు చేయబట్టి గారు ఆయన వికలాంగుడే తిరిగా 4,000 ఇస్తారు వికలాంగులు కానీ ఆ 10 రోజులు 5 నెలలు తిరుగుడు అవుతుంది పంచాను సర్పంచ్ లేడు ఒక కార్యదర్శి లేడు ఇంత ఊరుకు 15 రోజులు సంఖ్య తిరగంగా ఇస్తారు కాంగ్రెస్ ఏమంటారు వాళ్ళ ఇత్తేనా వాళ్ళ కాంగ్రెస్ మన ఊరు కాడ వచ్చి మన రాజ్యం మన గాలి అని మరి పోయి అడుగుతామా మన కేసీఆర్ అయితే అడుగుతాం అదే నిన్ను అడుగుతాం మన తెలంగాణ అడుగుతాం వాళ్ళే కూడా మనకు నా కోడలు పంచాయతీ అయింది ఆ దాకాండ ఊటిపూర పట్టుకొని వచ్చింది ఆయన ఉండగా పైసలు ఇచ్చేది అంగీరు పంపేది సరుకులు ఎప్పుడు వస్తారని మళ్ళీ ఎదురుతాను పంచాను నిన్న 300 మొన్న 300 ఒక్కనాడే 2 రోజులు 8 రోజులన్నా కూడా కొట్టరా 10 రోజుల సంచాలి తిరిగి చెప్పాలా పంచం పింఛన్ కొరకు ఆయన పంపిన 4,000 అయ్యా కేసీఆర్ పంపిన 4,000 ఎక్కులాగా నా పెనుటి 6,000 ఇస్తానన్నారు 3,000 ఇస్తలేదు 6,000 ఇస్తలేదు తిరిగి అయ్యే కట్టిలేవు కూడా ఇప్పుడు కళ్ళ పంపుతుంది బాగా వస్తాయండి 4,000 వస్తుంది 3,000 మన మంచిని మనం చేసుకోవాలి కానీ ఎవరికి ఇచ్చి వారి కాళ్ళు పట్టుకుంటే వాడు మాకు తెలుసా మనకు ఊరపల్లి నా పేరా నేను లచ్చమ్మ కుర్రోళ్ళు